తెలంగాణ రక్షణ సేన చైర్మన్ అధినేత మా కవితక్క గారి ఆధ్వర్యంలో జూలై 2వ తేదీన హైదరాబాద్లోని ఉప్పల్ బగాయత్ వద్ద గల భూమిని, ప్రభుత్వ భూమిని ఉద్యమకారులకు ఇవ్వాలనే దానిపైన ధర్నా నిర్వహించడం జరుగుతుంది, భూ పోరాటం చేయడం జరుగుతుంది. అయితే గత ప్రభుత్వం కూడా 10 సంవత్సరాలు పరిపాలించి ఉద్యమకారుల చేతనే మనకు తెలంగాణ రాష్ట్రం సాధించడం జరిగింది. ఉద్యమకారులకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అన్ని విధాల ఆదుకుంటామని చెప్పి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం హామీలు ఇవ్వడం జరిగింది. కానీ వారికి 10 సంవత్సరాలు పాలించినా కూడా వారికి ఎలాంటి సహాయం అందించలేదు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మొన్నటి ఎన్నికలలో 2 సంవత్సరాల క్రితం తెలంగాణ ఉద్యమకారులకు మేము 250 గజాల ఇంటి స్థలాలు ఇస్తామని, ఆ తర్వాత పెన్షన్లు ఇస్తామని, వారిని ఆదుకుంటామని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని కూడా ఇలా చాలా రకాల హామీలు ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారులందరూ మరియు అమరులైన తెలంగాణ కుటుంబాలు కూడా ఈరోజు రోడ్డున పడ్డాయి. వారి పరిస్థితి దయానీయంగా ఉంది. కానీ ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం హామీలు ఇచ్చి మోసం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదనే ఉద్దేశంతో మా తెలంగాణ రక్షణ సేన మా అధినేత గారు ఈ భూ పోరాటాన్ని చేయడం జరుగుతుంది. జూలై 2న హైదరాబాద్లోని ఉప్పల్ బగాయత్ వద్ద గల భూమి 350 ఎకరాల భూమి ఉంది కాబట్టి ఆ భూమిని అందులో నుంచి 250 గజాల చొప్పున తెలంగాణ ఉద్యమకారులకు మరియు తెలంగాణ ఉద్యమ రాష్ట్ర సాధన కోసం అమరులైన కుటుంబాలకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఈ ధర్నాను చేయడం జరుగుతుంది. మన జిల్లాలోని ప్రతి ఒక్కరూ ఈ విజయవంతం చేయాలని, ఈ భూ పోరాటానికి హాజరై అధిక సంఖ్యలో కవులు, రచయితలు మరియు మేధావులు అందరు వచ్చి, ఉద్యమకారులు కూడా పార్టీలకు అతీతంగా, పార్టీలను ఆలోచించకండి, ఇది మీ పార్టీల గురించి చేసేది కాదు. ఈ ఉద్యమం ఏముంది, ఉద్యమకారులను ఆదుకోవడానికి చేస్తున్న భూ పోరాటం ఇది. కాబట్టి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వారు ఈ భూ పోరాటానికి వచ్చి ఆ ధర్నాను విజయవంతం చేసి మీ హక్కును, మీరు ఏదైతే ఉందో 250 గజాల భూమి ఇస్తామని ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి దాన్ని సాధించుకోవడానికి మీరందరూ రావాలని కోరుకుంటూ